కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ బీజేపీ నుంచి కార్పొరేటర్గా గెలిచిన కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్గా సునీల్ రావులు ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఆయన 34 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రతివ్యూహాల మధ్య సాగిన ఈ పోలింగ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు ఈ ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండి తటస్థంగా ఉండిపోయారు. దీంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీనివాస్ ఎన్నిక లాంఛనంగా ముగిసింది. కార్పొరేషన్ మేయర్గా డిప్యూటీ మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా మేయర్గా ఎన్నికైనటువంటి కొల్లగాని శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి పెద్దలు యాదగిరి సునీల్ రావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయపు జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలిచింది. ఈరోజు పక్క పార్టీలతో యుద్ధంలో కరీంనగర్లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. దీని వెనుక అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు భారతీయ జనతా పార్టీలో మాత్రమే గుర్తించడం జరుగుతుంది. ఈరోజు నన్ను గుర్తించినందుకు ఇది కార్యకర్తల అందరి విజయం. ఇది దాదాపు కేంద్ర హోంశాఖ బండి సంజయ్ గారు అన్నగారి ఆశీర్వాదంతో ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. మేయర్గా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది వారి ఆశీర్వాదంతో. అలాగే కేంద్ర నాయకత్వ ఆశీర్వాదం, మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారి ఆశీర్వాదంతో, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షుల సహకారంతో ఇలా కరీంనగర్ పైన కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి కార్యకర్తల కళను ఇలా నెరవేర్చడం జరిగింది. గతంలో స్మార్ట్ సిటీ కింద నిధులు తీసుకురావడం వల్ల అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిని చూసి బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంతమంది కార్పొరేటర్లను గెలిచి ఇలా కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకోవడం జరిగింది. దీన్ని సహకరించిన కరీంనగర్ నగర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి కష్టపడ్డ కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.